అమ్మమ్మ చాలమ్మా. తిను బాబు, ఈ రోజు కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను. ఏంటి అబ్బాయి గారిని అమ్మగారు గారాబం చేస్తున్నారా? నువ్వు తినమ్మా. నేను తర్వాత తింటాను. ముందు నేను చేసిన పాయసాన్ని టేస్ట్ చేయండి. ఇప్పుడే మొదటిసారి కార్తిక్ మొహంలో నవ్వు చూస్తున్నాను. బాగుందా? థ్యాంక్ యూ. కార్తిక్ వదిలితే ఎగరేసుకుపోయేలా ఉంది. చాందిని, యాక్చువల్గా నీకు ఈసారి ఏం బాలేదు. ఈ కలర్, ఈ వర్క్ ఏది నీకు సూట్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ నువ్వు ఎప్పుడు వేసుకుంటావే టైట్గా షార్ట్గా అదే వేసుకో. నన్ను యూ లుక్ గార్జియస్ ఇన్ దిస్ సారీ చాందిని. ఎస్, ఆడపిల్లలు చీర కట్టుకుని బొట్టు పెట్టుకుంటేనే అందంగా ఉంటారు. థ్యాంక్ యూ ఆంటీ. బాబు, ఇందుకే తినేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. బామ్మా, నీళ్లు కూడా లేవు. ప్లీజ్ కార్తిక్, వదిలేవా? ఒక గ్రూప్ నన్ను చంపడానికి తరుగుతున్నారంటే ఖచ్చితంగా వీళ్ళకి ఆ రుద్రమూర్తికి సంబంధం ఉందనిపిస్తోంది. డెఫినెట్లీ కార్తిక్, రాజకీయ నాయకులకి మాత్రమే వారసులు ఉంటారా? ఇలాంటి మర్డర్స్ కి కూడా ఉంటారు. క్వైట్ పాసిబుల్. వాళ్ళు నెక్స్ట్ మూవ్ వేయడానికి ముందే మనం వాళ్ళని కనిపెట్టాలి. ఎస్ కార్తిక్, మీ అమ్మని విట్నెస్ గా పెట్టి నేను ఈ కేసుని రీఓపెన్ చేస్తాను. వద్దు బాబు, మీ నాన్నగారే ఇప్పుడు లేరు. ఈ గొడవలు ఎందుకు చెప్పు? అమ్మా, చరిత్రని తప్పుగా రాసుంటే దాన్ని తిరగరాయాలమ్మా. కార్తీక్, వాళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు. మీ నాన్నగారినే వాళ్ళు. నువ్వేం దిగులు పడకమ్మా, నేను చూసుకుంటాను.